చలికాలంలో ఎండ ఎంత హాయిగా ఉంటుందో అసలు. ఇంకా ఇంట్లో ఉండి బోర్ అనిపించి అలా సరదాగా బయటకైతే వెళ్తున్నాం పిల్లలు నేను. వియట్నామీస్ రెసిపీస్ బాగానే వెళ్తూ మా వారైతే మాకు అలవాటు చేసి ఇండియా వెళ్ళిపోయారు. ఇంకా ఎలాగో బయటకు వచ్చాం కదా, ఒకసారి టేస్ట్ చూసి వెళ్ళిపోదాం అని చెప్పి మేమైతే ట్రై చేద్దామని వియట్నామీస్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. వాటి పేర్లు చెప్పి ఇప్పుడు నేను మిమ్మల్ని భయపెట్టదలుచుకోలేదు. బుజ్జి దాని కోరికలు ఎప్పుడు ఇలా సింపుల్ గానే ఉంటాయి. దాని సైజు లాగే అది కూడా చాలా చిన్న కోరికలు కోరుకుంటూ ఉంటుంది. నా మెనూ వచ్చేలోగా పిల్లల రెసిపీస్ పడుతున్నా. ఒక 20 నిమిషాలు టైం తీసుకొని మంచి రెసిపీని అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ప్లేట్ రావంగానే మీకు చూపిస్తాను. ఆ మెనూ కార్డ్లో మీరు గమనించినట్లయితే బిర్యానీ అని ఒక దగ్గర చూసాను. ప్రాణం వచ్చింది, కాకపోతే ఆర్డర్ చేసుకొని రిస్క్ చేయాలనిపించలేదు. మన ఇండియాలో టేస్ట్లు ఇక్కడ అప్లై చేస్తే అసలు అవి ఎప్పుడు కూడా ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి. అందుకనే ఇక్కడ టేస్ట్లే నేను అప్లై చేసుకొని మంచిగా ఇది ఆర్డర్ పెట్టుకున్నా. నా ఆర్డర్ వచ్చేలోగా మా పిల్లలు ఇద్దరిది కానిచ్చేసా కదా, సగం తినేసరికి ఇంకా బెల్లి ఫుల్ అయిపోయినట్టు అనిపించింది. మా వాళ్ళిద్దరికి చెరకు ఒక ఫోర్క్ ఇచ్చి పని పట్టమన్నాను. ఇట్లా ఎప్పుడైనా ఒక ముద్ద ఎక్స్ట్రా అయిందిరా, కొంచెం హెల్ప్ చేయండిరా అంటే అసలు కనీసం హెల్ప్ చేయని వాళ్ళు ఇలా హెల్ప్ అనగానే చక్కగా చకచక తినేసారు ఇద్దరును. అలా వేడిగా తినేసి కాసేపు చల్లగాలిలో కూర్చొని ప్రకృతిని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇంక ఇక్కడ ఈ రిక్షాలు అయితే చూసి భలే ముద్దుగా అనిపించాయి. చక్కగా సైకిల్ తొక్కినట్టే తొక్కి ఒక ఇద్దరు మనుషులు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. సర్లేండి ఫ్రెండ్స్, ఇవాళకి ఇవే సంగతులు. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.